పాతండవరం గ్రామం మాది పంచాయతీ గంగానల్లూరు మండలం. మేము గుడి గురించి తగరాలు చేస్తున్నాం. వాళ్ళు నాయలు మమ్మల్ని అంతా చిన్న జాతి అనేసి ఎగతాళి చేసి మమ్మల్ని కొట్టేదానికి వచ్చినారు. మేము వాళ్ళు చేయి తాకలేక మా దేవుడిని మేము ఎత్తుకుని వస్తా అంటే వాళ్ళే దౌర్జన్యంగా వచ్చి మా మీద చేయి పెట్టి మాకు కొట్టేసి వీడికి వచ్చి కంప్లీట్ పెట్టి ఎంఆర్ఓ ఒకే రోజులో పట చేయించినాడు. ఒకే రోజులో 3 నెలలు తిరగలాడితే 3 నెలలు పంచాంగ భూమి అని చెప్పినాడు. ఈ పొద్దు పోయి అడిగితే బయట పోన్నాడు, ఆఫీస్ నుంచి బయట పోన్నాడు. బయట పోతే మళ్ళీ మీది కాదు అశోక్ నాయుడు అని చెప్పినాడు. అశోక్ నాయుడుది ఎట్లా చెల్తుంది అనేసి అడిగితే మీరు బయట పోండి వాళ్ళది పటా ఉండాలంటే ఒక్క రోజులో పటా ఎట్లా చేస్తారు గవర్నమెంట్. అందుకే ఈ మా గంగానల్లూరు మండలంలో విలేజ్ వర్గంలో ఎందరు ఉన్నారు అందరూ రండి, 5,000 ఇస్తే పటా చేయిస్తాడు ఎంఆర్ఓ. ఒకే గంట చోపులో పటా చేయిస్తాడు. మీరు రండి అందరూ. అలాంటి ఎంఆర్ఓ ఉన్నాడు. దయచేసి మీరే తెలుసుకోండి. లంచం ఇస్తే చేయిస్తారు. లంచం ఇస్తే చేయిస్తారు. 5,000 చేస్తాడు. మేము పేదోళ్ళు ఈ పొద్దు తిండి నీళ్ళు లేకుండా మేము వస్తే మాకు ఏమి అన్యాయం చేసిపోతా అంటే వాళ్ళు చేసి మాట్లాడతాడా? కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినాం. కలెక్టర్ అర్జీ పెట్టినాడు. 2 మాటలు ఇచ్చినాం, ఎత్తుకుని వచ్చి ఇచ్చినాం, చూస్తాం పో అన్నాడు. ఆడికి పోతే కూడా అప్పుడు కూడా నేను వచ్చి మాట్లాడిస్తానన్నాడు. ఒక్క దినం కూడా రాలేదు. 3 నెలలుగా ఈ పొద్దు తిరగలాడుతాను. న్యాయం జరగలేదు. మాకు న్యాయం కావాలా? మాకు న్యాయం కావాలా? అదే స్థలం మాకు కావాలా? ఏడ పంచాంగ భూమి ఉండదు, ఆ భూమి చూపించు అంతే. పేపర్లు అంతా ఉండాలి అవి నా దగ్గర కలెక్టర్ ఆఫీస్కి వచ్చినప్పుడు అబ్బాయి